బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేటరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపం బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. మృతుల్లో 2 విదేశీయులు కూడా ఉన్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ సైతం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్నారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి యాత్రికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రదాడి ఘటనతో సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రధాని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడి తమ పనేనని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా నుంచి టీఆర్ఎఫ్ ఉద్భవించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది. లష్కర్-ఏకు చెందిన సాజిద్ జట్, సజ్జద్ గుల్, సలీం రెహమానీ టీఆర్ఎఫ్కు నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో కేంద్ర హోంశాఖ ఈ సంస్థపై నిషేధం విధించింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టి కనికరం లేకుండా కాల్పులు జరిపారు. హనీమూన్ కోసం వెళ్లిన నూతన జంటలో ఉగ్రదాడి విషాదాన్ని నింపింది. హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన యువతి ఆ షాకు నుంచి తేరుకున్న తర్వాత ఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరైంది. మరోవైపు ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.